గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణా సింధు జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదామహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయత్ కృష్ణం వందే జగద్గురు శ్రీ గురుభ్యో నమః. గణాధిపతే నమః. శ్రీ శివభక్త విలాసం పెరేక పురాణ కథలు. ఇవాళ ఎపిసోడు ఎపిసోడు 6 చెప్పుకోవాలి. ఎపిసోడ్ 5 ఏం చెప్పుకున్నామంటే, నిర్భయంగా అది జనులందరూ ఏముందట, నీవు దాసుడుగా నిశ్చయాత్మకంగా ప్రకటింపు అన్నాడు వృద్ధుడు అనమాట. అక్కడతో ఆపాము. ఇప్పుడు ఎపిసోడ్ 6 కంటిన్యూషన్ చేద్దాం. సుందర దాస పత్రము శివ సాక్షాత్కారము. అదే సుందరుడు, ఓ బ్రాహ్మణోత్తమా, కూడనిది అసత్యమైన దాన్ని నీవేదో గొప్ప సత్యంగా మాట్లాడుతున్నావు. అరే, మేము మహాదేవులకు శంభునికి దాసులమై తరతరాలుగా జంబూపురంలో నివసించే ఆదిశైవులం. మరి నీవు అనామకుడు, ఇతడు ఎవరికీ తెలియనివాడు. మమ్మ అందరూ ఎరుగుదురు, నిన్ను ఎరుగరు. శివదాసుడు ఇతరులకు దాస్యం చెయ్యడు, సరికదా? అతనికి జగమంతా దాస్యసుమా. హరునకు దాసుడైన వాడిని పట్టుకుని తనకు దాసులను చాటినవాడు నిక్కముగా శివద్రోహియే. అట్టి నీ పాపమును నేను క్షమించిన శివుడు సైరింపడు. భస్మరుద్రాక్షాధారి వైతివి కనుక నిన్ను అన్యథా భావింపక నమస్కరిస్తాను, నన్ను అనుగ్రహింపుము అన్నాడు. వృద్ధుడు అతనితో, ఇదేమిరా సుందరా, ఇట్లా మొదలుతున్నావు? నీకు నా దగ్గర ఏమి లోపం ఉంది? నా బిడ్డలిద్దరితోనూ నిన్ను సమానంగా ఆదరించదు కదరా అన్నాడు. సుందరుడు అతని మాటలు తోసుకొచ్చి నిరుద్ధాబుద్ధి అయి చుట్టూను గుమిగూడిన ద్విజులకు అంజరించి, ఓ మహాత్ములారా, నాకు న్యాయం చేకూర్చలేరా అని ప్రాధేయపడ్డాడు. అంత బ్రహ్మవిధులైన బ్రాహ్మణోత్తములు సుందరుని వృద్ధిని ఉద్దేశించి న్యాయపూర్వకంగా నోటి మాటకు కానీ చేతి వ్రాతకు కానీ మీకెవరికైనా సాక్ష్యములతో చెప్పగలరు అన్నారు. వృద్ధుడు, మహాత్ములారా, నేను చెప్పు విషయమునకు ప్రమాణము నా చేతనున్న దాస్యపత్రం. వీడి తాత స్వయంగా వ్రాసిచ్చినది చూసుకోండు అన్నాడు. అంత బ్రాహ్మణుడు, ఇది ఆ పత్రమును ఇమ్ము, మా చూడము. అదిగాక ఎవరైనా సాక్షులతో చెప్పు ఇంకా అన్నారు. జవాబు, వృద్ధుడు, శ్రీ నవనీతేశుని ధర్మపత్ని స్త్రీలందు ఉత్తమరాలు అయిన దేవి ఈ వ్యవహారమునకు తొలి నుండి సాక్షురాలు. స్త్రీ సాక్ష్యమును చిలక్క చేయరా, ఆమె 2 పుత్రులు కూడా సాక్షులుగానే ఉన్నారు అని మూలపత్రమును వారికి ఇయ్యబోయాడు. ఏదో జ్ఞప్తికి తెచ్చుకున్నవాడే ఈ దుష్ట పండితుడితో ముందు ఒక ప్రతిని పాడు చేసిన దృష్టిలో ఉంచుకుని దీన్ని ఆ విశ్వాసద్రోహి నుంచి రక్షించగలరు అని వారికి ఇచ్చాడు. వాళ్ళే అని మాట ఇచ్చి వారు ఆ గ్రామంలోని ఒక కాయస్థుని పిలిచి దాన్ని చదవమన్నారు. లేక కూడా రాసిన దాన్ని ఇలా చదివాడు. నేను జంబూపురం నివాసిని, ఆదిశైవ కులోద్భవుడిని, కమలాలయనాథుడు అన్నవాడను. పుట్టినట్టు పుట్టబోనట్టు పుత్రపౌత్ర పారంపర్యంగా శ్రీ నవనీతపుర నివాసికు ఈ పిచ్చివానికి దాసులము. ఇది ముమ్మాటికి సత్యం. ఇది నా సమ్మతిని వ్రాసి ఇచ్చిన పత్రం. తరువాత ఆ చేవరాలు సుందరుని తాతయ్య గారిదే అని రూఢి చేస్తున్నట్టుకు అతని చేవరాలు ఒక వేరొక పత్రం తెప్పించి పోల్చి లిపి ఒకటే తెరిచారు. గత్యంతరం లేని విప్రులు సుందరితో, తండ్రి, పాపము నీవు ఓడిపోయితివి. ఈతని సాక్ష్యములకు తిరుగులేదు. నీవు అతనికి ఊడిగము చేయవలసిందే అని జారి పొరలేవచ్చు మాటలను తీర్పుగా చెప్పారు. సుందరుడు ఖిన్నుడయ్యాడు. చాలాసేపు మాట పగలక నిరుత్తరుడయ్యాడు. ఒకంత సంభాళించుకుని, ఇదంతయు నా తలవ్రాత, ఇక నేను చేయందేముంది కనుక ఇతనికి సేవ చేసేవాళ్ళు తప్ప ఈ వృద్ధి ఇల్లు ఎక్కడో అతడికి పోవాలను కదా అని కొనుక్కొని సాగాడు. ఆ వృద్ధుడు, దానికేమీ తప్పగా చూపిద్దాం రమ్ము,
నీకు కావాల్సిన ఇచ్చేదను అని వడివేడి అడుగులు వేయగా సుందరుడు అతని వెనుక పురజనులు సమస్తం ఆ జీవ అయస్కాంతం వెనుక అప్రయత్నంగా అనుగమించసాగారు. వృద్ధుడు 4 క్రోశముల దూరం నడిచి బ్రాహ్మణ వీధిని గడిచి శ్రీ నవనీతపురాధీశులకు ఈశ్వరుని ఆలయమును అరే ప్రవేశిస్తున్నాడేమిటి? సుందరుడు అతన్ని అందుకునే ప్రయత్నంలో వేగంగా నడుస్తూ ఈ పిచ్చినంతా గుళ్ళలోకి పోతున్నాడే, పిచ్చినంతా గుళ్ళలోకి పోతున్నాడే, కొత్తగా ఇతడు కాపురము మార్చాడే ఏమిటి? ఎక్కడైనా మనకి కైంకర్యం తప్పదే కదా అనుకుంటూ చూస్తున్నంతలో వృద్ధుడు గర్భాలయ ద్వారమును ఇతను నిజంగా మతిపోయింది ప్రవేశించేశాడు. సుందరుడు పరిగెత్తి ఆలయాంతరమున చూడగా వృద్ధుడు అదృశ్యుడయ్యాడు. అతనితో సహా అతడు చేరుకున్న మహాజనులెల్లరూ విభ్రాంతులైనారు. చూస్తుండగానే గర్భగృహం అంతా కోటి సూర్యతేజ పంజములతో దట్టముగా నిండిపోయింది. భక్తమందారుడైన శ్రీ మహాదేవుడు దేవేరైన శ్రీ మహాదేవితోనూ గణపతి కార్తికేయులతోనూ దివ్య వృషభముపై అధిష్ఠించి గణాధినాయకులతో పరివేషించబడి ఆలయ ద్వారము ప్రదేశమున ఆవిర్భవించాడు. సురమునిగణ స్తూయమానుడై ఉన్న పరమేశ్వరుడు తన ఎదుట ఉన్న సుందరిని మోమును వీక్షించి క్రీగంట విలాసముగా గిరిరాజకన్యను చూస్తూ సగౌరవంగా వెలుగు వెన్నెలను చిందించుతూ నోట ఈ మాటలు అన్నాడు. ఈ సుందరుడు నా దాసుడుసుమి. ఆహా! సుందరుడు కమలాలయం చేరుట. శ్రీశివుడు ఓయే సుందర, ప్రాకృతజనుల ఎదుట నాతో నేను నీ దాసులను కానంటివి కదా, ఆ మాటని ఇప్పుడు రుజువు తీసుకోవచ్చును. జాగాలనోయి ముజ్జగజ్జన్నైన ఈ ఉమాసుందరి షడాన్న గజానలు దీనికి సాక్షులు అని ఆదిభిక్షు ముజ్జగన ద్వారా అయిన ఉమారమణుడు కరుణ పెంపున పరిగాడు. సుందరుడు అంత తన ఎదుట కుడి చేత దాస్య పత్రికను పట్టుకుని వృషభారుడై గిరికంజిగా కార్తికేయ గణేశుడితో కూడి గగనస్థులైన బ్రహ్మ విష్ణు ఇంద్ర యమ వరుణ కుబేర సూర్య చంద్ర మొదలైన సకల దివిజనుల చేత సంస్థయమానుడై గణకోటులచే ప్రోగింపబడిన భైరీ కాహళ కాది వ్యాధ్య నినాదం కలవాడును మంగళవాద్యములచే స్థింపబడిన వాడును అయిన సర్వేశ్వరుని కండుల నిండుగా దర్శించుకుని వర్ణనాతీత శుభానుభూతిని సమచింతాంతరం కూడా క్షణకాలం ఆ తేజో వైభవమును నిర్విశేషముగా స్వాంతమున బంధించుగా అన్నట్లు కన్నులు మూసుకొనను హృదయాంతరాళంలో నుండి పొరలి పొంగుతూ ఆనంద బాష్పాన్ని అరికట్టలేకపోయాడు. ఆ ప్రేమ ప్రవాహంలో అతని అంగాంగము అభ్యంగనం చేయగా పొడసూపిన రోమాంచము అనగదాయనే. శివప్రేమైకరసముతో అతని ఆపాదమస్తకము అలంకరించబడింది. శరీరం అతని అణువణువు తీవ్ర సంచలనము లోనైంది. కడకు ఎట్లు అతి కష్టంపై తమ ప్రేమావేశము సంపాదించుకుని అన్న కన్నుల మిన్నులుగా తీసుకుని తన్ను అనుగ్రహించిన 3 కన్నుల దేవుని కన్నులార్పుగా చూస్తూ పదే ఉదయం నమస్కరిస్తూ స్తుతిస్తూ తన అపరాధము క్షమింపమని బ్రతిమలాడాడు. దేవతలు సుమములను వర్షింపజేశారు. సిద్ధచారణాదులచే మ్రోగింపబడిన దుందుబి ధ్వనులు సూర్యమానములు అయ్యాయి. అంత దయావంతులైన ఉమాకాంతులు కరుణ ఉప్పంగా, సుందరా, పూర్వము నా దాసుడవే, అప్పుడు నీలో పడిన కామవాసన ఫలితమే ఈ జన్మ. నీకిప్పుడు జరిగిన అనుభవం అంతయు నీ సంసార ముక్తి కొరకు గ్రహింపము. అదిను ముందు నీవు కోరిన ప్రకారమే జరిగినది సుమా. భూమి యందు ఉన్న కాలము నా కైంకర్యములు ఇతరములేవి చెయ్యనక్కర్లేదు. ద్రావిడ గీతములతో నన్ను గానం చేస్తూ ఉండము చాలును. ఇది ఇతర కర్మలకు నీకిక లేవు. అదే నాకు పూజ. నీ యందు నేను తుష్టుడిని అయ్యాను అన్నాడు. వెంటనే సుందరుడు, అజ్ఞాన్ని మూర్ఖుడను నేను, అవిభక్త వైభవుడవు, ఈశానుడవు, అపరమేయ ప్రభావ సంపన్నుడవు అయినా నేను ఎట్లు స్తుతింపగలను? ఓ దేవరా, నీవెట్లు గ్రహించినా ఆజ్ఞాపించినా అట్లే నడుచుకుంటాను అన్నాడు. అంత శివుడు, ఓరీ సుందరా, ఇంతకు మునిపే నీవు కోపించి పరుషముగా నన్ను నీకేమైనా పైత్యప్రాంతియా అని పలికితివి. గుర్తున్నదా? ఈ శబ్దంతోనే పిచ్చివాడ సంబోధించు ప్రారంభించము.
అటుపై నా శక్తిచే సరస్వతి నిన్ను ఆవాహింపగలదు, సరస్వతి నిన్ను ఆవాహింపగలదు అని ఆదేశించగానే సుందరుడు హర్ష విస్మయ సంభూతులై శివుడు ఆదేశించినట్లే ఆరంభించి గేయదశకమును ఆలపించాడు. ఇక్కడితో ఎపిసోడ్ విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.